ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యం నుంచి నిర్గమకాండం 17వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి, నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేళ్ల కన్నులకు కనబడెను. యెహోవా మహిమ నాడు ఇశ్రాయేళ్లను ఐగుప్తు దాటించిన తర్వాత దేవుడైన యెహోవా ఏం చేసినాడు? మోషతో అనునిత్యం మాట్లాడుతున్నాడు. ఆ తరుణంలో ఏమన్నాడు? నువ్వు సీనాయి పర్వతం మీదకి రా అని పిలిచినాడు. 40 దినాలు మేఘం కప్పి ఆ మేఘంలో నుంచి దేవుడు మాట్లాడినాడు. ఆయన స్వరము భీకరం, ఆయన స్వరం తట్టుకునడం కష్టం. అందుకే 40 దినాల మేఘం ఆవరింపజేసి దాని అవతల దేవుడు ఉన్నాడు, యువతల మోషే ఉన్నాడు. ఆ సీనాయి పర్వతము అగ్నితో మండినట్టుగా ఉంది. ఆ తరుణంలో ఏమంటున్నాడు దేవుడు అంటే, ఆయన మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఉండెను. ఇశ్రాయేల్ అందరు చూసినారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం ఎంతో విలపించే మాటగా ఉంది, ఎంతో దుఃఖపడే మాటగా ఉంది. ఎందుకంటే సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు, యెహోవా దిగి వచ్చినాడు. ఆయన మహిమను వీరు కళ్ళారా చూసినారు. కళ్ళారా చూసి ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసి వారు ఏం చేసినారంటే, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏముందంటే 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎంత విచిత్రం చూడండి ప్రియమైన వాళ్ళు. వారు దేవుని యొక్క మహిమను చూసి, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసి, కళ్ళారా ఆయన వెలుగును చూసి అసలు మర్చిపోవద్దు. ఆ వెలుగును చూస్తే అయ్యో, ఆ దివ్యమైన దృశ్యం, ఆ దివ్యమైన సంగతి ప్రపంచమంతా వణికే ఆ స్థితిని చూసి ప్రతివారు చూసినారు. ఇశ్రాయేల్ అందరు చూసినారు. అంటే ఇశ్రాయేల్ అందరూ ఆ 6 లక్షల కాల్వలం అన్నారుగా, ఇంకా వారితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మహిమను చూసినారు. చూసి వారు ఏం చేసినారంటే వెంటనే ఆయన క్రియలు మర్చిపోయి, కీర్తనల్లో రాసి ఉంటుంది 106వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో, వారు దేవుని క్రియలను వారు మర్చిపోతూ వచ్చినారు. ఆయన మాట ఆలకింపకున్నారు, ఆయన మీద తిరుగుబాటు చేసినారు. ఎంత విచిత్రం కదా, ఎంత దుర్భరమైన జీవితం వారిలో ఉంది. వారి విషయము మనం అనిపిస్తుంది, 6 లక్షల మంది కాల్బలం బయలుదేరి 2 కానాను పోయినారు అని చాలామంది చెప్పినప్పుడు ఒక రకమైన వేదన అనిపిస్తుంది. అయ్యో ఎంతమంది అనిపిస్తుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసు రక్తంతో కడుగబడిన మనం ఈనాడు దేవుని సంఘంలో నాటబడిన మనము ఆ పరలోక పట్టణ యాత్రలో, ఈ లోక యాత్రలో మనం కొనసాగుతున్నాం. మనము దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎన్నో చూస్తాం. అంటే మొట్టమొదట పశ్చాత్తాపడే రోజు, బాప్తిసం తీసుకున్న రోజు ఆ మొదటి ప్రేమను మర్చిపోతాం. దినాలు గడిచిన కొద్దీ దేవునికి దూరం అవుతుంటాం. దినాలు గడిస్తే దేవునికి సమీపం కావాలి, దానికి వ్యతిరేకంగా దూరం అయిపోతుంటాం. మన జీవితాల్లో దేవునికి దూరంగా అయిపోయి ఆ వెలుగును చూసిన ఇశ్రాయేల్ ఎట్లయితే సనుక్కున్నారో, ఆ వెలుగును చూసిన ఇశ్రాయేలు ఎట్లా తిరుగుబాటు చేసినారో, ఆ వెలుగును చూసిన ఇశ్రాయేలు ఎట్లా దేవునికి దూరం అయిపోయి నశించిపోయినారో, ఆయనకి ఇష్టంగా ఉండకపోయినారో, ఈనాడు మన జీవితాల్లో కూడా దేవునికి ఇంపైన జీవితం లేక మనం నశించే పరిస్థితిలో ఉంటాం. మన జీవితాలను మనం కట్టుకోవాలి. ప్రభు వాక్యం వెలుగులో నిరంతరం మనం సరి చేసుకోవాలి. దేవుడు వారం వెంబడి వారము, దినం వెంబడి దినము మనకు తరుణాలు ఇస్తున్నాడు. మనం ఎన్నడూ రోజు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. అయితే బతికి ఉన్న దినమున ప్రభు దగ్గర క్షమాపణ అడిగి బతకాలి. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు, నేను అవిధేయున్నే, నేను పాపినే, నేను పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపడి ఆయన ఎదుట మనం సాగిలపడి సరి చేసుకొని మన జీవితాలను కట్టుకొని ఇశ్రాయేళ్ల వలె ఉండక దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం కొనసాగి ఆయన మహిమలో ప్రవేశిస్తాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో మేము ఎంత అల్పలో మమ్మల్ని ఒకసారి బయలుపరిచిన మనం సరి చేసుకొని నేను వెంబడి చుట్ల కృపణీయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.